అది ప్రజా ప్రయోజనాల కోసం, ప్రజలకు ఉపయోగించడం కోసం, వారి కార్యకర్తలకి సమావేశాలు నిర్వహించుకోవడం కోసం ఏర్పాటు చేయవలసినటువంటి ఆఫీసుల్ని ఇవాళ భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా 26 జిల్లాల్లోనూ కూడా సుమారుగా 50 ఎకరాల పైన అక్రమంగా వాళ్ళంతలోకి వాళ్ళే అలాట్మెంట్ చేయించుకొని ఈ రకమైనటువంటి తప్పుడు నిర్ణయాలతోటి ప్రజలందరూ కూడా మోసం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. సుమారుగా 26 ఎకరాల్లో చూసినట్లయితే 1000 రూపాయల లెక్కన తీసుకుంటూ దగ్గర దగ్గర 1000 కోట్ల రూపాయల పైన ఆస్తులు అవన్నీ కూడా. ఈ సందర్భంగా ఒకటి చెప్తాను, భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో కల్లా అతిపెద్ద పార్టీగా ఉండి ఎక్కువ మంది కార్యకర్తలు, సుమారుగా 23 కోట్ల మంది కార్యకర్తలు కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అయితే, ఇవాళకు కూడా మన ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే మిగతా రాష్ట్రాల్లో చాలా చోట్ల కూడా లేవు. ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే ఇవాళ కూడా భారతీయ జనతా పార్టీకి ఒక సొంత ఆఫీస్ కూడా లేనటువంటి పరిస్థితి. అద్దె ఆఫీసుల్లో నడుపుకుంటున్నాం ఇవాళకి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ గత 30-35 సంవత్సరాలు బట్టి అనేక పర్యాయాలు రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ప్రతి జిల్లాలోనూ కూడా ఇవాళ కూడా వాళ్ళకి జిల్లా స్థాయి సొంత ఆఫీసులు లేనటువంటి పరిస్థితి. అంతకుముందు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరికి కూడా ఇటువంటి పరిస్థితి. సుదీర్ఘ కాలం పాటు పాలించినటువంటి కాంగ్రెస్ గానీ లేదా ప్రస్తుతం మీరు ఉన్నారు, గతంలో 2 టర్మ్స్ 3.0 ఉన్నా, మీకు ఎవరికి ఇంత ప్యాలెస్ లేవు. అదే చెప్తా ఉన్నాం. దీనికి చాలా క్లియర్ గా ఏంటంటే, చాలా స్పష్టంగా ఈయన ఎప్పుడు కూడా ఒక చక్రవర్తిగా ఫీల్ అవుతా ఉంటాడు. ఆయన ఒక చక్రవర్తి. ఆయన కింద ఉన్నటువంటి మిగతా జిల్లాలన్నీ కూడా సామంతరాజులు. కాబట్టి ఆయన ఒక ప్యాలెస్ ఏమన్నా రిషికొండ మీద పెద్దగా భారీ ఎత్తున ప్యాలెస్ కట్టుకోవటం, చుట్టుపక్కల రిషికొండ దాని దగ్గరలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా 26 జిల్లాల్లో కూడా తన యొక్క సామంతరాజుల్ని జిల్లా అధ్యక్షులుగా నియమించి అక్కడి నుంచి వాళ్ళ యొక్క వ్యాపారాలని అక్రమాలని చేసుకునే దానికి విధంగా వారు ఆ రకంగా చేస్తా ఉన్నాడు. ఆయన ఆలోచన విధానాన్ని తెలియజేస్తుంది. ఆ కట్టినటువంటి కట్టుబడి కానివ్వండి, అక్కడ పెట్టినటువంటి ఖర్చు కానివ్వండి, ఆ తీసుకున్నటువంటి జాగా కానివ్వండి, ఎంత ఒక్కొక్క జిల్లా ఆఫీస్ కి 1000 గజాలు అయితే చాలా ఎక్కువ. అటువంటిది సుమారుగా 2 ఎకరాల చొప్పున ప్రతి చోట ఎక్కడ చూసినా కూడా 2 ఎకరాల పైచీలకు, ఎకరన్నర 2 ఎకరాలు, అవి కూడా ఎక్కడ బాగా మెయిన్ సెంటర్స్ లో. అంటే భవిష్యత్తులో వీళ్ళు ఏదైనా మళ్ళీ కనుక ప్రభుత్వం కనుక వచ్చినట్టయితే ఇవన్నీ కూడా తాకట్టు పెడతాడు. ఎట్లయితే ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా తాకట్టు పెట్టుకున్నాడు, ఇవన్నీ తాకట్టు పెట్టుకొని ప్రజల్ని మోసం చేస్తా, పార్టీని కూడా మోసం చేసుకొని ఆ డబ్బులన్నింటినీ కూడా తీసుకొచ్చి పెట్టుకునే దానికోసం చేసినటువంటి పని తప్పితే మరొక ఆలోచన కాదు. మరీ ముఖ్యంగా ఈయన ఎప్పుడు చెబుతుంటాడు, ఇది పెత్తందారులకి పేదలకి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఇది అని గత ఎన్నికలంతా కూడా చెప్పుకుంటూ పోయాడు ఆయన. ఇక్కడ పెత్తందారి యొక్క ఆలోచన ఏ రకంగా ఉంటుందో ఆయన సుస్పష్టంగా ప్రజలందరికీ కూడా తెలియజేశారు. ఈ విషయాలన్నీ కూడా ప్రజలకి మీ ద్వారా, మీడియా ద్వారా, ముఖ్యంగా ఆంధ్రజ్యోతి ద్వారా, ఏబిఎన్ ద్వారా తెలియజేయడం అనేది చాలా సంతోషజనక పరిణామం. ఎందుకోసం చెబుతున్నానంటే, ఇవాళ కూడా అమాయకమైనటువంటి ప్రజలు, 40% మంది ప్రజలు ఆయన ఏదో మంచి చేశాడు, మంచి చేస్తాడు, ఆయన పట్ల నిలబడాలి అనే ఉద్దేశంతో, అపోహలతోటి ఆయన మీద వారందరూ కూడా ఇవాళ ప్రజలందరూ కూడా ఆయనకు ఓట్లు వేశారు. అటువంటి వారందరికీ కూడా తెలియవలసినటువంటి అవసరం